పూర్ణ మనసుతో దేవుణ్ణి వెంబడించాడు, బాగానే ఉంది. ఇక్కడ యెహోషాపాతు కూడా పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ దేవుణ్ణి వెంబడించడానికి తన మనస్సును దృఢపరుచుకున్నటువంటి యెహోషాపాతు తన మనస్సును బయటికి వ్యక్తపరచాలి. బయట ఏం చేశాడు ఆయన? ఆ దేశములో ఉన్నటువంటి ఉన్నత బలిపీఠములన్నిటినీ తీసివేశాడు, దేవత విగ్రహాలన్నిటినీ తీసివేశాడు. ఆ దేశమంతటిని విగ్రహారాధన నుంచి దూరం చేసి పరిశుద్ధమైన దేశముగా మార్చేశాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు అంటాను, నీ మనస్సు మారిందని ఎలా తెలుస్తుందో తెలుసా? నీ మనస్సు మారినట్లు ఎట్లా అర్థమవుతుందో తెలుసా? నీ జీవితంలో ఉన్నటువంటి విగ్రహములన్నిటినీ తీసివేసినప్పుడు, నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి బలిపీఠమును, అన్య బలిపీఠములను తీసివేసినప్పుడు నీ మనస్సు మారినట్లుగా తెలుస్తుంది.